కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా రెప్రెపలాడే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ నగరం 11వ డివిజన్లో బీజేపీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఈయాపు నూకరాజు సహకారంతో బూత్ అధ్యక్షులు కెల్లా చిట్టిబాబు, కొండేటి సత్యనారాయణ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పాడా కృష్ణమోహన్, రాష్ట్ర అధికార ప్రతినిధి మాలకొండయ్య, రాష్ట్ర ఎఫ్సీఐ డైరెక్టర్ తుమ్మల పద్మజ, మండల ప్రధాన కార్యదర్శి నక్కారాణి, ముమ్మిడి విజయలక్ష్మి, మైనార్టీ నాయకురాలు షేక్ మున్ని, నూకా పిడుగుల, బీజేపీ జిల్లా రాష్ట్ర మండల వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఎలా ఉండాలి, మన ప్రజలకి ఏ విధంగా చేరువవ్వాలి, అంత్యోదయ సిద్ధాంతం అనే సిద్ధాంతంతో వారు అనేక సిద్ధాంతాలు రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఊర్లోనే రాముడు ఉంటాడు. రాముడు ఉన్న ఊరికి గుడి లేదు. అటువంటి రామాలయాన్ని ఈరోజు మనం సాధించుకున్నాం అంటే ఈరోజు మహాపురుషుడు, యుగపురుషుడు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి మన యొక్క చలవే. ఈరోజు వారందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజలందరి తరపు నుంచి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ దినోత్సవం 11వ వార్డులో 88 బూత్లోను, 11వ వార్డు 92 బూత్లోను చిట్టిబాబు గారి ఆధ్వర్యంలోను, ఇక్కడ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలోను చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర గారు, మా పూర్వ జిల్లా అధ్యక్షులు మా గురువర్యులు మాలకొండ గారు, మా సీనియర్ నాయకులు మన పైడా కృష్ణమోహన్ గారు, మా నాయకులందరూ కూడా, మా బీజేపీ శ్రేణులందరూ కూడా రావడం చాలా సంతోషం. ఈ అవకాశాన్ని ఈ భారతీయ జనతా పార్టీ ఈ సిద్ధాంతాన్ని, ఈ అంత్యోదయ సిద్ధాంతం అనేది ఏదైతే ఉందో ప్రజలకి చేరువయ్యేలాగా ఇక్కడ చాలా సమస్యలతో మన 11వ వార్డు సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి ఎన్డీఏ కూటమి ద్వారా పరిష్కారం తీసుకొని మా కూటమి నాయకులందరినీ కూడా కలుపుకొని నేను వెళ్ళి పరిష్కరిస్తానని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.